Daily. Taste the Daily. రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో అంతులేని విషాదం నింపింది. ఎన్నో కలలు కన్నా ఆ తల్లిదండ్రులకు కన్నీరు మిగిల్చింది. 25 ఏళ్లు నిండక ముందే వారి జీవితం ముగిసిపోయింది. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని గాంధీనగర్ కు చెందిన ఎల్లయ్య గౌడ్ ముగ్గురు కుమార్తెలు ఈ ప్రమాదంలో మృతి చెందారు. అక్క చెల్లెళ్లు తనుష, సాయిప్రియ, నందిని మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హైదరాబాద్ లోని కోటి మహిళా కళాశాలలో చదువుతున్న ముగ్గురు గత నెల 15న జరిగిన ఓ పెళ్లి వేడుకలో సందడిగా గడిపారు. తల్లిదండ్రులతో పాటు బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు. ఎల్లయ్య గౌడ్ డ్రైవర్ గా పనిచేస్తూ పిల్లల్ని చదివించారు. ఆయనకు 4 కుమార్తెలు. ఒక కుమార్తెకు వివాహం కాగా మిగిలిన 3 కుమార్తెలు ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో విగత జీవులుగా మారడంతో ఆ కుటుంబం బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రస్తుతం 3 కుమార్తెల మృతదేహాలను స్వగ్రామానికి పంపించారు. పిల్లల గురించి గవర్నమెంట్ బ్యాన్ చేసినందుకు ఇక్కడ వచ్చేసిన ఇక్కడ పిల్లల గురించి ఇక్కడ ఉన్నా మా పిల్లలు వచ్చారు అక్కడే మనం దాటి జాబ్ ఎక్కినామా అని చెప్పారు. వచ్చారు జాబ్ వస్తుంది డ్యూటీ వస్తుంది అని చెప్తే పొద్దుగా 5 గంటలకు బస్సు ఎక్కించిన. నా కారు ఉంది, నేను కేరళ పోతుంటే ప్రతి ఒక్కరికి వస్తుంది. ఆండ్రూరులో టవేర గౌడ అంటే ప్రతి ఒక్కరికి నేను అందరికి కడతాను, అందరికి పోతుంటాను. సార్ నా పిల్లలు ఇంతమంది బతికి నా పిల్లలకు వచ్చిందా సార్? ఒక్కరు కాదు 3 ఒకటే సార్. ఒక్కరన్నా ఉండదు ధైర్యం సార్ నాకు. వాళ్ళే మా ఆయన వద్దు అంటే పిలిపేయకంటే పిలిపించేది. 4 రోజుల కింద వెళ్ళిపోయాక అమ్మ పిలిపేయకంటే నీకేం తెలుసు అంటే పిలిపించేది. పొద్దునమంటే నిన్న ఓడినమ్మా అని చెప్తే పొద్దుగాల అన్నారు సార్. పొద్దుగాల అంటే బస్ స్టాండ్ లో చెప్పారు. ఒకరు బస్సు బాగాలేదు వద్దు ఎక్కేక అన్నారు ముస్లిమ్స్ ఆయన. నేను సార్ ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి పోతారు దిగుతుంది అక్కడ పోతారు వాళ్ళు అని చెప్పాను. ల్యాప్టాప్లు ఫోన్లు అన్ని పెట్టుకున్నామంటే పెట్టుకున్నామన్నారు. భయపడ్డ డాడీ అని భుజం వేసేది కొట్టి చెప్పారు సార్. ఈ తక్కువ రోజు కోరు చెప్పారు సార్. 4 3 ఎక్కించాను సార్. ఒకసారి 2 దొరకపోయినా ఒకసారి దొరకపోయి ఎక్కించిన భుజం వేసేది కొట్టి చెప్పారు. వచ్చేలా అయితే ఫస్ట్ అక్కడ దొరకదని తమ్ముడు ఇది అయిపోతే సార్ లేదు ట్రైన్ ఒకసారి మా అమ్మాయి 2వ అమ్మాయిని ట్రైన్కి ఎక్కిస్తుంటే అయితే ట్రైన్కి వద్దు డాడీ 3 కూడా సరిపోయి పోతాం మేము అక్కడ ఎక్కుతాము అని చెప్పారు. అందుకే చెప్తే ఎక్కించాను సార్. నేను రాత్రి మా ఆమె మాట పిల్లల్ని నేను 10 గంటలకు వచ్చేసిన. నేను రోజు కేరళ కొట్టేవాడిని సార్. మధ్య పెద్దమ్మాయి పెళ్ళైనా ఇప్పుడు ప్రభుత్వానికి ఏమనుకుంటున్నారు? ఈ రోడ్డు ప్రమాదం ద్వారా ఏమనుకుంటున్నారు? ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ సంఘటన ద్వారా ప్రభుత్వం ఏం కళ్ళు చెప్పాలి చెప్పండి. రోడ్డు ఉంటాయి సార్. నేను కూడా రోజు పోతుంటా. నేను రోజు పోతా ఉంటా. నాకు బండి నడిపిస్తుంటా. నేను డ్రైవర్ని. నా పిల్లలే బతకలేరు. అందరి పిల్లలు బతికారు బస్సులో. కొంతవరకు అయితే రోడ్డు వల్లనే కదా సార్ ప్రాబ్లం అయిందంటే మొత్తం